ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నిన్న జరిగిన తొలి అడుగు కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ క్రమంలో నేతలు ఆయన అభిమానులు చర్చనీయాంశమైనటువంటి అంశంగా చూస్తున్నారు. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమానికి వెళ్లారు. మాస శివరాత్రి సందర్భంగా పరమశివునికి, నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. సతీ సమేతంగా 2 గంటల పాటు పూజలు, అభిషేకాలు, హోమాలలో పాల్గొన్నారు. ఈ దైవ కార్యం ముహూర్తం ముందుగానే నిర్ణయించుకోవడం వల్లే సుపరిపాలన తొలి అడుగుకు ఆయన దూరమైనట్లుగా సన్నిహిత వర్గాలు తెలిపాయి. రైట్, అసలు రఘురామకృష్ణరాజు ఎందుకు నిన్న సమావేశానికి హాజరు కాలేదనే డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి భార్గవ్ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ భార్గవ్. మనం సాధారణంగానే చూస్తూ ఉంటాం ఏపీ ప్రభుత్వం అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సమావేశంలో హైలైట్ గా నిలుస్తూ ఆయన కామెంట్స్ చేస్తూ ఉంటారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. నిన్న రాకపోయేసరికి ఏం జరిగిందే అనే ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమైంది. దానికి సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇస్తున్నాయి. దైవ కార్యం ఉండడం వల్లే, అది ముందుగానే ఫిక్స్ చేసుకోవడం వల్లే రాలేకపోయారనేది. ప్లీజ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి భార్గవ్? గుడ్ మార్నింగ్ ఆశ. ప్రతి చోట కూడా అటు దైవ కార్యక్రమంలో గానీ అలాగే తీర్థయాత్రల్లో కూడా ఎక్కువగా ఉండేటువంటి రఘురామకృష్ణరాజు నిన్న జరిగినటువంటి నిడదవోలులో ఉన్నటువంటి పూజల్లో పాల్గొనడం కూడా ఈ రోజు ఇందుకు ప్రధాన కారణంగా అయితే తెలుస్తోంది. ఎందుకంటే కూటమి ఏడాది పాలన ముగించుకొని సుపరిపాలన వేడుకను వైభవంగా నిర్వహించుకోవడమే కాకుండా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా నిన్న జరిగినటువంటి సచివాలయంలో ఉన్నటువంటి వేడుకకు హాజరయ్యారు. అయితే రఘురామకృష్ణరాజు మాత్రం వేదిక మీద గానీ వేదిక కింద గానీ ఎక్కడా కూడా కనబడకపోవడంతో ఆయన అభిమానులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూసిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి ఆయన ఈ కార్యక్రమం వల్లే అక్కడికి హాజరు కాలేకపోయారనేది కూడా ఆయన కార్యాలయ వర్గాలు అయితే స్పష్టం చేశాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి సోమేశ్వర స్వామి ఆలయంలో ఆయన పూజలు నిర్వహించేందుకు జూన్ 23వ తేదీ అంటే మాస శివరాత్రి పర్వదినాన ఈ పూజలు చేయాలనేది ముందే ఆయన నిశ్చయించుకున్నటువంటి పరిస్థితి. కుటుంబ సమేతంగా వెళ్లి ఈ రోజు జరగాల్సినటువంటి కూటమి వేడుకలు వాయిదా పడి ఈ రోజుకు రావడంతో ఎయిర్ క్రాష్ వల్ల మొన్న జరగాల్సినటువంటి కార్యక్రమం వాయిదా పడి జూన్ 23కి వాయిదా పడడం వల్ల రెండు ఒకే రోజు నిర్వహించడంతో అంతకు మించినటువంటి దైవ కార్యం ఇది ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో వెళ్లాల్సిందే అంటూ కూడా ఆయన నిడదవోలు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా అక్కడ గోదావరి జిల్లాలో ప్రముఖ సిద్ధాంతిగా ఉన్నటువంటి పక్కి వీరభద్రరావు ఆయన నివాసానికి వెళ్లి ఆయనతో దాదాపు గంట పైనే గడిపి అనంతరం ఆలయానికి వెళ్లి అక్కడ సోమేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు కూడా ఆయన నిర్వహించడం జరిగింది. దాదాపు ఆలయంలో ఉన్నటువంటి అన్ని ఉపాయాలలో కూడా ఆయన 2 గంటలకు పైగానే గడిపారు. అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ తరుణంలో రాత్రి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అక్కడే గడపడంతో ఈ కూటమి వేడుకలకు ఆయనకు వెళ్ళలేకపోయినట్లయితే తెలుస్తోంది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడేందుకు కూడా ఆయన ముందుకు రాకుండా ఇది కేవలం వ్యక్తిగత కార్యక్రమం అనేది కూడా ఆయన స్పష్టం చేయడంతో అటు కూటమి పాలనకు ఆయన వెళ్ళలేకపోవడానికి ఇదే కారణంగా అయితే స్పష్టం అవుతుంది ఆశ. రైట్ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. पूजा देवं देवी आत्मा पूजा संप्रोक्ष्य